తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటే ఆలోచన చేసినాం. 200 రూపాయలతోని ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమొస్తుంది పేదవాడికి, ఒక కిలో పప్పో ఉప్పో ఏదైనా వచ్చే పరిస్థితి ఉందా అని ఆలోచన చేసి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉండే మొట్టమొదటిసారి వారి గురించి ఎవరు ఆలోచించలేదు. బీడీ కార్మికురాళ్ళైన మా అక్క చెల్లెళ్ళు, ఒంటరి మహిళలు, పెద్ద మనుషులు అందరి గురించి ఆలోచన చేసి ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు 1000 రూపాయల పెన్షన్, 1500 రూపాయల పెన్షన్ ఇచ్చి పేద కుటుంబాలకు ఆసరాగా నిలబడ్డారు. ఈరోజు మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీ ఆశీర్వాదంతో మళ్ళీ డిసెంబర్ 11 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆ 1000 రూపాయల పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరు, మా నేతన్న కావచ్చు, గీతన్న కావచ్చు, బోధకాలతోనున్న పెద్దన్న కావచ్చు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, బీడీ కార్మికులైన అక్కా చెల్లెలు కావచ్చు, వారందరికీ మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే మీ పెన్షన్ పెరిగి 2016 రూపాయలు కాబోతున్నదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 1000 రూపాయలు 2000 పెద్ద ముచ్చట కాదు నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే దాంతో ఎవరు కోటీశ్వరులు అయిపోరు. కానీ ఒక పెద్ద మనిషి, ఒక ముసలవ్వ ఒక ఇంట్లో ఉన్నప్పుడు మన్మడో మన్మరాలో దగ్గరికి వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడితే కీసలకెళ్ళి తీసి ఒక 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ కూడా కొనుక్కపో, నేను ఇస్తున్నా నీకు అని చెప్పే పరిస్థితి ఉండాలి. ఆత్మ గౌరవంతో మన పెద్ద మనుషులు కూడా ఉండాలన్న ఉద్దేశం తప్ప ఆ 1000 రూపాయలు 2000 రూపాయలతోని ఎవరు బిల్డింగ్లు కట్టుకోరు, ఎవరు కోటీశ్వరులు అయిపోరు, ఎవరు సొమ్ములు చేసుకోరు. కానీ గౌరవంతో ఉండాలి అన్న ఉద్దేశంతో దాన్ని పెంచుకుంటున్నాం. వికలాంగులైన మా అన్నదమ్ములు 1500 రూపాయల పెన్షన్ చేసుకున్నాం. 500 ఉన్న దాన్ని 1500 చేసుకున్నాం. రేపు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే మీ అందరికీ 3016 రూపాయలు రాబోతున్నదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పాలి. ఏ పల్లెటూరికి పోయినా కొంతమంది వస్తారు పెద్ద మనుషులు, కొడుకా నాకు పెన్షన్ వస్తలేదంటారు. ఎందుకమ్మా అంటే నాకు 60 ఏళ్ళు ఉన్నాయట, 65 నిండితేనే ఇస్తారట కదా పెన్షన్ అని చెప్పి బాధపడతారు. మీ అందరి బాధను దృష్టిలో పెట్టుకొని మన నాయకుడు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి 65 ఏళ్ళు కాదు, 58 ఏళ్ళు నిండంగానే 2000 రూపాయల పెన్షన్ మీ చేతికి వస్తుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా మీ అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండే, మన ప్రభుత్వం ఎంత పద్ధతిగా పనిచేసిందో నాకంటే బాగా మీకే తెలుసు. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ముస్తాబాద్ మండలంలో ఆనాడు 9 గంటల కరెంట్ ఇస్తామని వాళ్ళు డైలాగులు కొట్టినరు, మేనిఫెస్టోలో మాట ఇచ్చింది. ఎప్పుడన్నా 9 గంటలు కాదు 6 గంటల కరెంట్ అన్న వచ్చిందా కాంగ్రెస్ ఉన్నప్పుడు? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ముస్తాబాద్ రైతన్నలు గుండెల మీద చేసుకొని చెప్పాలి, ఎన్నడూ ఏ ఒక్క రోజు కూడా పొరపాటున 6 గంటల కరెంట్ ఇచ్చింది లేదు. ఆ 6 గంటలు ఎప్పుడన్నా తప్పిదారిస్తే 2 గంటలు ఓసారి, 2 గంటలు ఇంకోసారి, 2 గంటలు ఎప్పుడో వానికి బుద్ధి పుట్టినప్పుడు అర్ధరాత్రి ఇచ్చేది. ప్రతి ఎండాకాలం సెస్ ఆఫీస్ ముంగట పోవాలి, సబ్ స్టేషన్ ముంగట పోవాలి, కుర్చీలు వలగొట్టాలి, ధర్నా చేయాలి, సెస్సోలను అర్రలు పెట్టాలి, గొల్లెం పెట్టాలి, ఫోటో కొట్టి పేపర్కి ఇవ్వాలి. ధర్నా చేయండి, లొల్లి పెట్టండి, కరెంటు కూడా వచ్చే పరిస్థితి కాదు. ఇంకొక అడుగు ముంగడికేసి చెప్పానంటే, ఊళ్ళల్లో ఎవరైనా చచ్చిపోతే కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకోవాలి సెస్సోన్కి, అరే అర్ధగంట కరెంట్ ఈరబై బాయికాడికి ఏది ఉన్నది తానం చేస్తామని చెప్పి బతిమలాడుకున్న రోజులు. నేను చెప్పేది వాస్తవమా కాదా? దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ అట్లాంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాగానే 4 ఏళ్ల లోపలనే గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితున్నది. ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక రాష్ట్రం భారతదేశంలో రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి గల్లా ఎగిరేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి ఎట్లొచ్చింది ఇది అంటే, పరిపాలించడానికి మనసుంటే, పాలకునికి రైతుల మనసు తెలిస్తే, రైతుల కష్టం తెలిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. ఎక్కడనో కాదు, పక్కనే ఉన్నది మన ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్. ఆ గ్రామంలో నాకు యాదుకున్నది 2010వ సంవత్సరం. ఆనాడు నేను ఎమ్మెల్యేను, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మునిగే ఎల్లయ్య అనే ఒక రైతు దళితుడు వెంకటాపురంలో చచ్చిపోయిండని వార్త వచ్చింది. నేను పోయిన ఊరికి పోయి ఆ కుటుంబాన్ని అడిగిన, ఎట్లా చచ్చిపోయిండమ్మా అని. వాళ్ళు చెప్పిండ్రు, సార్ వాళ్ళ లైన్లో నిలబడ్డాడు, ఆ విత్తనాల కోసం లైన్ పెట్టిండ్రు, ఆ లైన్లో నిలబడ్డాడు, ఎండ కొడుతున్నది, ఆ ఎండ దెబ్బకు అక్కడనే లైన్లోనే అడ్డం పడి చచ్చిపోయింది సార్ అన్నారు. ఆనాడు ఎరువుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు,
పురుగుల మందు కొందామని పోతే దానికోసం లైన్లు. ఇవాళ మీరు ఆలోచన చేయాలి తెలంగాణ రైతన్నలు. ఎక్కడన్నా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు రైతులు లైన్లు కట్టి చెప్పులు లైన్లలో పెట్టి అరికాళ్లతోని ఆకలి అవుతుంటే అరికాళ్లతోని తినేతందుకు పోయే పరిస్థితి రోజు ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడన్నా తెలంగాణలో చెప్పుల లైన్లు కనబడుతున్నాయా? ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే ముఖ్యమంత్రి స్వయంగా రైతు అయితే, ముఖ్యమంత్రి స్వయంగా రైతు బిడ్డ అయితే, రైతు కష్టం తెలిసిన వ్యక్తి అయితే ఏ రకంగా జరుగుతుందో దాన్ని బట్టే మీరు ఆలోచన చేయాలి. అది మాత్రమే కాదు, రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంత సంతోషంగా ఎంత సంబరంగా ఉన్నారంటే, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన చేసి, ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కనీసం కల్పన కూడా చేయని విధంగా రైతు దగ్గర అందరూ తీసుకున్నోళ్లే, రైతుతో కట్టించినోళ్లే ప్రభుత్వానికి. కానీ మొట్టమొదటిసారి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడి ఇస్తా అని చెప్పి రైతు బంధు పథకాన్ని తెచ్చిన ఏకైక నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. గుంటెడు భూమిన రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దని నాకు గుర్తున్నది. 2009వ సంవత్సరంలో నేను ఎమ్మెల్యే అయినాక బదనకల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే మండలంలో నేను పోయినా. ఆ రైతు పేరు యాదికి లేదు నాకు. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.